వస్తున్నాను అబ్బాయి వస్తున్నాను. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? భయ్య రీసెంట్గా కల్కి ట్రైలర్ రిలీజ్ అయింది. మైండ్ బ్లాక్ అయిపోయింది అంతే. అసలు ఆ ట్రైలర్ గురించి మాట్లాడడానికి మాటలు రావట్లేదు భయ్య. హాలీవుడ్ స్టైల్లో ఉంది. ట్రైలర్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఉంది. అసలు ట్రైలర్లో ఉంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా లెవెల్ సరిపోదు అనిపిస్తుంది. ట్రైలర్లో చూపించే విజువల్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి, నో డౌట్ ఇట్ ఆల్. విఎఫ్ఎక్స్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది. యాక్చువల్గా కల్కిలో చూపించిన సెటప్ అంతా మన హాలీవుడ్ మూవీస్లో చాలా మూవీస్లో చూసేసాము. లైక్ డ్యూన్, ఫ్యూరియోసా. అంటే ఫ్యూచర్లో మనకి గ్రీనరీ కనిపించదు అండ్ వాటర్ కూడా భూమి మీద ఉండదు అని చాలా మూవీలు చూపించారు. ఆల్మోస్ట్ ఈ మూవీలు కూడా అలాగే చూపించారు. మనకి ట్రైలర్లో చూస్తుంటే ప్రభాస్ కల్కి కాదు అని తెలిసింది ఫైనల్గా. సో కల్కి అవతార్ ఇంకా భూమి మీదకి రాలేదన్నమాట. దీపికా పదుకునే కనబోయేది కల్కి అవతారని క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళకి ప్రొటెక్టర్గా అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా నటించారు. ప్రభాస్ గారు ఒక బౌంటీ హంటర్. తను దీపికా పదుకొని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే తనకు పుట్టబోయే బిడ్డ విలన్స్ కావాలి కాబట్టి. నాకు ట్రైలర్లో ఈ డీటెయిలింగ్ చాలా బాగా నచ్చింది. అంటే మన ప్రభాస్ అన్న అశ్వత్థామతో ఫైట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పటికే కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ చూపించారు. మైండ్ బ్లాక్ అయిపోయింది, అసలు మామూలుగా లేవు ఫైట్ సీక్వెన్సెస్. అలాగే మన ట్రైలర్లో కాంప్లెక్స్ అనే సిటీ చూపించారు. ఆ సిటీ మొత్తం ఆల్మోస్ట్ గ్రీనరీగా వాటర్ అక్కడ ఉంది. సో మన ప్రభాసానికి అక్కడ వెళ్ళాలని కళ. అంటే మనీ గురించి, అంటే ఈ మూవీలో మనీని యూనిట్స్గా చూపించారు. యూనిట్స్ గురించి ప్రభాస్ అన్న ఏమైనా చేసే క్యారెక్టర్గా చూపించారు. యాక్చువల్ చెప్పాలంటే కొంచెం నెగిటివ్ షేడ్స్ కనిపిస్తున్నాయి హీరో క్యారెక్టర్లో. ఫైట్ సీక్వెన్సెస్ అయితే కనుక ఏకదమ్ పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకున్నారు. ఆ ఫైట్ సీక్వెన్సెస్ గురించి అండ్ విజువల్స్ గురించి ఐఎమ్ వేగర్లీ ఎక్సైటింగ్. ప్రభాస్ అన్నకు ఉన్న కామెడీ సెన్స్ని కూడా గట్టిగా యూజ్ చేసినట్టుకున్నారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే కనుక ప్రభాస్ అన్నకి అమితాబ్ బచ్చన్ గారి మధ్యన ఉన్న ఫైట్ సీక్వెన్స్ చాలా బాగుండేలా ఉన్నాయి. అశ్వత్థామ గారి దగ్గర ఉన్న బొడ్డోడి క్యారెక్టర్ ఇంకా క్లారిటీ లేదు. అండ్ ట్రైలర్లో బాగా ఇంప్రెస్ చేసిన మ్యాటర్ ఏంటంటే విలన్స్ అందరూ కూడా కల్కి రాకను సెన్స్ చేస్తారు. ఏదో సంథింగ్ 6000 years బ్యాక్ జరిగింది అండ్ ఇప్పుడు కూడా జరుగుతుంది అని సెన్స్ చేశారు. 6000 years బ్యాక్ ఏం జరిగింది అండ్ ప్రజెంట్ ఏం జరుగుతుంది అనేది మనకి క్లియర్గా చూపించలేదు. లెట్స్ సీ ఇన్ ద థియేటర్స్. ఒక పర్టికులర్ సీన్లో అశ్వత్థామ గారి యంగ్ క్యారెక్టర్ చూపించారు. అంటే మహాభారతంలో ఉండే యుద్ధ సన్నివేశం ఏమైనా చూపించబోతున్నారా? అంటే లార్డ్ కృష్ణ గారిని ఏమైనా చూడబోతున్నామా? ఈ థాట్ చాలా వైలెంట్గా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. క్యూరియస్గా ఉంది. సర్లే ఏదో అనుకోండి. అయినప్పటికీ బుడ్డోడి క్యారెక్టర్ ఇంకా అర్థం కాలేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ నాగభూషణ్ గారికి చాలా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ప్రభాస్ గారికి. ఎందుకంటే డైరెక్టర్ గారు చాలా ఎఫర్ట్ పెట్టారని తెలుస్తుంది ఈ మూవీకి. హ్యాట్స్ ఆఫ్ టు నాగశ్విన్ అండ్ ప్రభాస్ గారు. అసలు ప్రభాస్ గారి సైఫై యాక్షన్ని ఎంచుకోవడం అనేది నిజంగా చాలా సాహసమనే చెప్పాలి. ఇంకా ట్రైలర్ ఎండింగ్కి వచ్చేసరికి కమల్ హాసన్ గారు కనిపించలేదేటబ్బా అనుకున్నాను. బట్ కమల్ హాసన్ గారు కనిపించలేదు, నాకు ఇప్పుడు అర్థం కాలేదు. ఓకే, కన్ఫ్యూజ్ చేసానా? ఎండింగ్లో స్కిన్ లేకుండా కనిపించేది కమల్ హాసన్ గారు అండి బాబు. బట్ ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత నో వర్డ్స్ ఎట్ ఆల్. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. ఇంకా థియేటర్లో చూసుకుందాం. మరి ఇక ఫైనల్గా చూసుకుంటే కనుక విలన్స్కి కల్కి అవతారికి కనెక్షన్ ఏంటి? మన హీరో ప్రభాస్ అన్న ఎవరి వైపు ఉన్నారు ఫైనల్గా? ఇంతకీ ఆ బుడ్డోడు ఎవడో? ఆ బుడ్డోడు ఫ్యాంటసీ బాబు నీకు. మన బుజ్జి ఎన్ని ఫీట్లు చేసింది మన ప్రభాసనతో కలిపి? ఇవన్నీ కావాలంటే వెయిట్ చెయ్యాలి. ఓకే గైస్, సీ యూ లేటర్. నాకు ఇప్పటివరకు ఇదే అర్థమైంది. మీకేం అర్థమైందో కామెంట్ బాక్స్లో వేసుకోండి. మరి ఉంటా, బాయ్, జై హింద్.